మీరు ఇది ఫాస్టింగ్ అన్నారు, ఇప్పుడు అందరూ 48 hours 72 hours వాటర్ ఫాస్టింగ్ అని చెప్పి చేస్తున్నారు. ఇప్పుడు నేను నార్మల్గా ఒక పొద్దున్న లేచిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఒక 3-4 hours ఉంటేనే నాకు బ్లోటింగ్ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటిది మరి వీళ్ళు ఇన్ని అవర్స్ ఫాస్టింగ్ చేసి వితౌట్ టేకింగ్ ఎనీథింగ్ ఓన్లీ వాటర్ తీసుకుంటే విల్ ఇట్ అది ఎఫెక్ట్ చేద్దాం గ్యాస్ ప్రొడ్యూస్ చేయడం? ఫాస్టింగ్ అన్నది ఇట్ ఈస్ నాట్ ఎ పనిష్మెంట్. ఓకే, దాన్ని పనిష్మెంట్ లాగా చూడొద్దు. అండ్ దానికి మనం ట్రైన్ అవ్వాలి. ఇప్పుడు అయ్యే అలవాటు లేకుండా పోయి వితౌట్ ఎనీ సూపర్విజన్ చేస్తే ఆబ్వియస్లీ బీపీలు పడిపోవడాలు, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ రావడం అన్నది చూస్తాం. సో దెర్ ఈస్ ఎ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇప్పుడు రీసెర్చ్ ఏం చెప్తుంది, యాక్చువల్లీ ఫాస్టింగ్ అన్నది ఒక 24 to 48 hours మధ్యలో గ్లైకోజన్ స్టోర్స్ అన్ని డిప్లీట్ అయిపోతాయి. దెన్ బాడీ విల్ స్టార్ట్ డిపెండింగ్ ఆన్ మన బాడీ లోపల ఉన్న ఫ్యాట్ని మెటబలైజ్ చేసి కీటోన్స్ అన్నది ఉత్పత్తి చేసి ఆ బాడీ ఆ కీటోన్స్ని ఫ్యూయల్ లాగా యూజ్ చేసుకొని పని చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఫాస్టింగ్ యాక్చువల్లీ ఒక రకంగా చెప్పాలి అంటే ఒక 3 days చేసిన తర్వాత మల్టిపుల్ బెనిఫిట్స్ కనబడుతున్నాయి దీంట్లో. ఆటోఫేజీ, మైటోఫేజీ అంటాం కదా, అంటే బాడీలో ఓల్డ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో బాడీ దాన్ని అన్నింటినీ తీసేసి దాని లోపల ఉన్న ప్రోటీన్ని మళ్ళీ బాడీ కొత్త సెల్స్ ఫామ్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటుంది. సో ఈ ప్రక్రియలో ఏమవుతుంది, ఇప్పుడు చెడు కణాలు ఉంటాయి కదా, ఆ చెడు కణాలన్నీ ఫిల్టర్ అయిపోవడం, బాడీ వాటిని తీసేయడం అన్నది చూస్తున్నాం. సో ఇప్పుడు నేను జస్ట్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఫాస్టింగ్ అని అడిగితే 5 points. What are the benefits? బేసిక్గా ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది తగ్గుతుంది, ఇన్సులిన్ రీసెన్సిటైజేషన్లో హెల్ప్ చేస్తుంది. సెకండ్, గట్ హెల్త్ బెటర్ అవుతుంది, డైజెషన్ బెటర్ అవుతుంది. ఫ్యాటీ లివర్ కొంచెం గ్రేడ్ 1 and 2లో ఉన్నప్పుడు అది రివర్స్ అవ్వడం చూస్తున్నాం. బరువు తగ్గితే ఫ్యాటీ లివర్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటున్నాయి. అండ్ స్లీప్ అన్నది బెటర్ అవడం చూస్తున్నాం. అయితే హ్యావింగ్ సెడ్ దిస్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, 18 hours తినకుండా 6 గంటలు తింటాం, 6 గంటలు ఇష్టం వచ్చింది తింటారు. నో. సో ఆ 6 hours మీరు ఏం తింటున్నారు అన్నది కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ దట్ యు ఆర్ టేకింగ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నేను ఆ 6 hours బిర్యానీలు తింటా, స్వీట్లు తింటా, కూల్ డ్రింక్లు తాగుతుంటే, బేకరీ ఐటమ్స్ తింటానంటే అది నడవదు.